హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించుకుందాం. ఏంటంటే తరంగ్ శక్తి 2024. అసలు ఈ తరంగ్ శక్తి 2024 న్యూస్లో ఎందుకుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. ఇది ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అంటే ఇది ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసే మల్టీనేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది ఒక చాలా పెద్ద ఎక్సర్సైజ్. ఎందుకు అంటే ఇన్విటేషన్ వచ్చేసి 50 పైగా కంట్రీస్కి పంపించారు. అందులో 30 కంట్రీస్ అనేవి యాక్సెప్ట్ చేశాయి. అండ్ ఇందులో చాలా చాలా పెద్ద కంట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఆ కంట్రీస్ ఏంటి అంటే ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, యూకే కానీ, అండ్ అలాగే స్పెయిన్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం జర్మనీ ఎయిర్ ఫోర్స్ అనేది ఇండియా నేలపై ఉన్నదన్నమాట. సో ఇది 2 ఫేజ్లలో నిర్వహిస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇప్పుడు ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 14 వరకు మన తమిళనాడులో నిర్వహించడం అయితే జరిగింది. సో ఇక్కడ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని కానీ ఎలాంటి ఎక్విప్మెంట్స్ని ఫోకస్ చేస్తున్నాయి అంటే రఫేల్, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. రఫేల్ జెట్స్ కానివ్వండి, తేజాస్ కానివ్వండి, అండ్ అలాగే మన దగ్గర ఉన్న మిరాజ్ కానివ్వండి, వాటిని యూజ్ చేసి ఫోకస్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడానికి గల ఎయిమ్స్ ఏంటి అంటే మన యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని మిగతా కంట్రీస్లో షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మన దగ్గర అయితే ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవి షోకేస్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. అండ్ అదే కాకుండా సో మన దగ్గర ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయి, అలాగే మనకేంటంటే ప్రతి ఒక్క కంట్రీలో ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయని చెప్పి షేర్ చేసుకోవడానికి ఇది ఒక వేదికగా మారుతుంది అనమాట. సో ఈ టాపిక్ నుంచి మీరు తీసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇండియా ఎయిర్ ఫోర్స్లో ఉన్న టెక్నాలజీని మనం ఇక్కడ షోకేస్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా యొక్క గ్లోబల్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది కూడా పెరగబోతుంది. అండ్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే మనం మిగతా కంట్రీస్ కూడా గుడ్ విల్ ద్వారా మనం కొలాబరేషన్స్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇది మన ఎకనామీని కూడా బూస్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే మనకి టూరిజం బూస్ట్ అవ్వడం కానీ, అలాగే మన ఈ డిఫెన్స్ సంబంధించిన ఇండస్ట్రీస్లో కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అండ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అదే కాకుండా మనకి ఇప్పుడు చాలా సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, అండ్ ఈవెన్ మన బంగ్లాదేశ్, మనం డైరెక్ట్గా బార్డర్ షేర్ చేసుకున్న బంగ్లాదేశ్లో కూడా టెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి బార్డర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేది మళ్ళీ రాబోతున్నాయి. కాబట్టి మన సెక్యూరిటీ ఛాలెంజెస్లో కూడా మన మిలిటరీ ఎలా రెడీగా ఉంది అని షోకేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీడియా కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడున్న విజువల్స్ని కానీ అక్కడున్న నరేటివ్స్ కానీ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఓకే పబ్లిక్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అలాగే పబ్లిక్కి మన డిఫెన్స్ టెక్నాలజీ కూడా తెలిసే అవకాశం ఉందన్నమాట. సో ఇలా మీరు ఒక ఈవెంట్ అనేది న్యూస్లో ఉన్నప్పుడు దాన్ని మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ ఎలా రాయాలని మీరు కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా జస్ట్ ఆ పేరు అదేంటి అనే కాకుండా ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అండ్ దానిలో వచ్చే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ దాని నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని కీ పాయింట్స్ ఒక 3 to 4 పాయింట్స్ అనేది నేర్చుకోవడం వల్ల మీరు ఆన్సర్ రైటింగ్ చాలా బాగా చేస్తారు. సో ఇదండి చదివే విధానం. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ గైస్.